హాయ్ అండి, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. 7 o'clock కల్లా నా పూజ అనేది అయిపోయింది. మా ఊర్లో విగ్రహ ప్రతిష్టలు ఉన్నాయని ఎర్లీగా లేచి పనంతా చేసుకొని దీపారాధన కూడా చేసేసుకున్నాను. అలాగే మా ఆయన గారితో మేము దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. మా ఇంటికాడ నుండి దుర్గమ్మ ఉంటుంది. ఇదిగోండి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి లైటింగ్ చాలా ఎక్కువ పెట్టారండి. ఆ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ లైటింగ్స్ పెట్టేశారు. ఇంకా కొంచెం దగ్గరలోకి వచ్చేసాము. ఇప్పుడు టైము 10 అలాగవుతుందండి. నేను మైసమ్మ గుడి చూసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట. ఇదిగో అండి, ఇదే పాత గుడి, అంటే కొత్త గుడి పక్కనే ఉంటుందండి పాత గుడి. ఇక్కడ అసలు చాలా ఏది అనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందండి. దుర్గమ్మ తల్లి అంత సత్యం గల్లది. ఫస్ట్ నేను ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ పూజారులు గోత్రనామాలు చదివి తీర్థప్రసాదాలు ఇస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ పక్కనే కొత్త గుడి కట్టారండి. ఇది పూర్వం నుండి ఉంది ఈ టెంపుల్, దుర్గామాత గుడి. ఇదిగోండి ఆమె అవతారం చాలా చక్కగా అలంకరించారనమాట. ఇక్కడ నుండి పక్కనే గజస్తంభం అనేది స్టార్ట్ అయిందండి. గజస్తంభానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అట్లాగే నేను కొంచెం లేటుగా వచ్చేసరికి కొంచెం వెనకున్నా. ఇదిగోండి అక్కడ గజస్తంభానికి అందరూ ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే నవధాన్యాలు తీసుకొని, అట్లాగే ఇక్కడ టపాసులు పేలుస్తున్నారండి. చూసారండి ఇక్కడ టపాసులు అంతా. అదే నైట్ టైం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. మా ఊరిలో కనకదుర్గమ్మ టెంపుల్ అనేది చాలా చక్కగా చాలా అందంగా కట్టారండి. ఆ టెంపుల్కి వెళ్ళాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇవాళ గుడి దర్శనం కాబట్టి, గుడి ఓపెనింగ్ కాబట్టి చాలామంది భక్తులు అనేవాళ్ళు వచ్చారు. ఇదిగోండి పక్కన ఉన్నది మా అమ్మగారు, నేను ఇద్దరం కలిసి నవధాన్యాలు వేస్తున్నాము. అక్కడ గజస్తంభాన్ని ఇప్పుడు నిలబెడతారనమాట. ఈ గజస్తంభాన్ని నిలబెట్టడానికి ముందుగా నవధాన్యాలు వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ వేస్తారండి. ఇవ్వండి ఇప్పుడే నేను వేస్తున్నాను. మా ఊరిలో హిందూ ధర్మాన్ని చాలా చక్కగా పాటిస్తారండి. పర్వతం ఎత్తుకొని చాలా చక్కగా ఉందండి. మొత్తం మీద గజస్తంభం అనేది నిలిపారు. ఇంకా మేము ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి మీకు పూజ అనేది చాలా చివరికి వచ్చేసిందండి. ఇంకా మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. దేవుణ్ణి ఇప్పుడు దర్శనం అనేది తలుపులు తీస్తారు, అమ్మవారిని సిద్ధం చేశారని ఇక్కడికి వచ్చేసాము. గజస్తంభమును అమ్మవారికి చాలా దగ్గరలో సమానంగా ఉండాలని చాలాసేపు సెట్ చేశారు. ఇదిగోండి ఆవునను లేక పిల్లని రెండింటిని తీసుకొచ్చారు. ముందు అమ్మవారి మొహాన్ని ఆవుకి చూపించాలి. చాలాసేపు వెయిట్ చేసింది. దాని బిడ్డకి పాలు కూడా ఇచ్చింది. చాలాసేపు దాకా మేము వెయిట్ చేసాము. ఇక్కడ ఒక 1 hour వరకు పట్టింది. అమ్మవారికి సిద్ధం చేయాలి కదా లోన. ఇంకా తలుపులు అయితే తీయలేదు. ఇదిగోండి అందరైతే అమ్మవారిని చూడాలని చాలా ఆతృతగా అందరం అమ్మవారికి నిండుగా వస్త్రాలు అనేవి సమర్పించుకుంటున్నారు. లోపలికి తీసుకెళ్తున్నారు. అమ్మవారి కొత్త వస్త్రాలు, కుంకుమ, గాజులు అన్నీ అమ్మవారికి ఏమి కావాలో అన్నీ సమర్పించుకున్నారు. అందరైతే ఇప్పుడు ఓపెన్ చేస్తారని తలుపులు తీస్తారని అద్దంలోనే చూడాలని చాలా
ఇదిగా భక్తులందరూ వేచి ఉన్నారండి. చాలా చక్కగా జరిగిందనమాట. ఇదిగోండి అమ్మవారు చివరిగా దర్శనం అనేది ఫస్ట్ దర్శనం అండి. అమ్మవారు ఓపెన్ అవ్వడం, ఫస్ట్ హారతి అనేది ఇచ్చారు. పూజ అయ్యాక హారతి అనేది తీసుకున్నామండి. అమ్మవారి విగ్రహం చాలా కన్నుల పండగగా ఉందండి. 2 కళ్ళు సరిపోలేదు, అంత చక్కగా ఉంది అనమాట. మీకు ఇక్కడ టెంపుల్ని వేరే వీడియోలో నేను అప్లోడ్ చేసి చూపిస్తాను క్లారిటీగా. ఎందుకంటే జనాలు ఉండడం వల్ల నేను చూపించలేకపోయా. ఇక్కడ శివుణ్ణి, వరాహమూర్తిని, వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించారండి. మొత్తం మీద దుర్గమ్మ తల్లి దర్శనం అనేది అయ్యింది. తర్వాత గుడి పైనుండి ఉండ్రాలు పూర్ణాలు వేస్తున్నారని ఇట్లా బయటకు వచ్చాము. మాకైతే ఇక్కడ దొరకలేదండి, ఒకరు ఇచ్చారు, దొరికిందని కొంచెం ప్రసాదం తీసుకున్నా. మొత్తం అయిపోయాక మేమైతే ఇక్కడ గజస్తంభం దగ్గర కొబ్బరికాయ అనేది కొట్టుకున్నామండి. మొత్తం మీద దర్శనం అనేది చాలా చక్కగా జరిగింది. భక్తులు అయితే వేలల్లో వచ్చారండి జనాలు. గుడి అయితే సరిపోలేదు, అంత చక్కగా జరిగిందనమాట దర్శనం. మొత్తం మీద గజస్తంభం అనేది పైకి లేపారండి. తర్వాత శివుడు, ఇదిగోండి శివుడు, వినాయకుడు దగ్గర నేను ఇట్లా 2 ఫొటోస్ అనేది ఇట్లా దిగాను. 50 మంది భక్తులు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆమె యొక్క కరుణాకటాక్షాల పాత్రలు కాగలని మనవి. భోజనాలు జరుగుతాయి. ఇక్కడ ఎన్నో వేల పూర్ణాలు అనేవి ఇక్కడ రెడీ చేస్తారు. చాలా మంది భక్తులు వచ్చారు. మా పక్కన ఉన్న వాళ్ళు అన్నదాన సంతర్పణ నుంచి వచ్చారండి. అట్లా వాళ్ళు గజస్తంభానికి కూడా వాళ్ళే అమౌంట్ ఇచ్చారు. ఇంటి గ్లాస్ వేసుకున్నాము. నేను అట్లాగే వీడియో తీయలేకపోయాను, జనాలలో కుదరలేదు. మొత్తం మీద దర్శనం. ఎందుకంటే మా అమ్మగారు నేను లాస్ట్లో ఫొటోస్ దిగాము. అట్లాగే మా పిల్లలండి, మా కోడలు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా దుర్గమ్మ తల్లి గురించి మాకు ఒక లైక్ అనేది ఇచ్చుకోండి. చూసారండి, మొత్తం మీద మాకు ఆ రోజంతా చాలా చక్కగా గడిచిపోయింది. చాలా చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ.